వెల్కమ్ టు సుకేష్ ఎకానమిక్ క్లాసెస్. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇందులో భాగంగా మనము స్థూల ఆర్థిక ధోరణులు, మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ అనే టాపిక్లో మనము ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఈ టాపిక్ అనేది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో థర్డ్ చాప్టర్గా మనకి ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎకానమీలో భాగంగా మనకి సిలబస్లో ఎక్కడ ఉంటుంది అనేది మనం రెగ్యులర్గా డిస్కషన్ చేస్తున్నాము. ఈరోజు మనం మాట్లాడుకునే అంశంలో ఇక్కడ సిలబస్లోని ఏ అంశం మాట్లాడుకుంటున్నాము అంటే ఇక్కడ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్ ఏంటిదండి, రంగాల వారీగా వాటాలు అనేది తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో ఏ విధంగా ఉన్నాయి అనే అంశం పైన మనం ఈ క్లాస్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే మనం ఏది టాపిక్ మాట్లాడుకున్నా సిలబస్కి సంబంధించిన అంశమే మాట్లాడడం జరుగుతుంది. క్లియర్గా చెప్తున్నాను. మనము మాట్లాడుకునే ప్రతి వీడియోలో కూడా 1 నుంచి 2 మార్కులు కవర్ చేసే విధంగా ఉంటాయి. రెగ్యులర్గా వీడియోస్ రావడం జరుగుతుంది. మీరు ఈ క్లాసెస్ అనేది మంచిగా క్లాస్ నోట్స్ కూడా రాసుకునే విధంగానే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి మీరు ప్రతిరోజు వీడియో చూడండి, క్లాస్ నోట్స్ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్ ఏంటిదండి, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ టు స్టేట్ ఇన్కమ్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంతైతే ఉంటుందో అమౌంట్, ఈ అమౌంట్కు మనకి సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అంటున్నాడు. నీకు జిఎస్డిపి అంటే ఏంటిదండి, ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకేనా, రైట్. మనకి ప్రజెంట్ అవైలబుల్ డేటా ఏంటిది, 2025-26 ఆర్థిక సంవత్సర కాలం. ఓకేనా, రైట్. ఈ 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల తెలంగాణ లోపల ఉన్న ప్రజలు ఎవరండి, తెలంగాణ లోపల ఉన్న ప్రజలు వీరేంది ఏ విధంగా పనిచేస్తారు, ఇక్కడ ఉత్పత్తి కారకాలుగా ఏంటిది, ఉత్పత్తి కారకాలుగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం అనే 4 ఉత్పత్తి కారకాలుగా ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మరి ఈ వస్తువులు సేవల యొక్క మార్కెట్ ధరలే ఏంటిది, వస్తువులు మరియు సేవల యొక్క మార్కెట్ ధరల మొత్తాన్ని మనం ఏమంటున్నాం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అంటున్నాము. ఓకేనా, రైట్. ఒక ఫినాన్షియల్ ఇయర్లో తెలంగాణ యొక్క జాగ్రఫికల్ ఏరియాలో తెలంగాణలో ఉన్న పీపుల్స్ ప్రజలు ఉత్పత్తి కారకాలుగా ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ప్రొడ్యూస్ చేసిన ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూయే తెలంగాణ యొక్క జిఎస్డిపి అంటున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ డెఫినేషన్లో మనకి ఇక్కడ ప్రజలు అనే పదం వచ్చింది కదండి. ఈ ప్రజలు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ని, ప్రజలు ఉత్పత్తి కారకాలుగా వస్తువులను మరియు సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ వస్తువులు సేవలు అనేది ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఎంతగా ఉత్పత్తి చేశారో ఆ ఉత్పత్తి చేసిన వస్తువులు సేవల యొక్క మొత్తాన్ని మనం తెలంగాణ జిఎస్డిపి అంటున్నాం కదా. ఎస్, ఓకే, రైట్. ఇక్కడ చూడండి, మీరు ప్రజలు ఉత్పత్తి కారకాలుగా వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తారు అంటున్నాం కదా. మరి ఆ ప్రజలు అనే వ్యక్తులు ఎక్కడ ఉత్పత్తి కారకాలుగా, ఎక్కడ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది అంటే ప్రైమరీ సెక్టార్లో ప్రాథమిక రంగంలో, సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగంలో, టెర్షియరీ సెక్టార్ తృతీయ రంగంలో ప్రజలు పని చేయడం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దుల లోపల తెలంగాణలోని ప్రజలు ఉత్పత్తి కారకాలుగా ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ప్రాథమిక రంగంలో ప్రైమరీ సెక్టార్లో, సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగంలో, టెర్షియరీ సెక్టార్ తృతీయ రంగంలో వాళ్ళు వర్క్ చేస్తారు, పని చేస్తారు. ఏ విధంగా, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ఉత్పత్తి కారకాలుగా పని చేస్తారు. అందుకు వాళ్ళు పని చేసినప్పుడు వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎక్కడ ఉత్పత్తి చేస్తారు, ప్రాథమిక రంగంలో పని చేసిన వాళ్ళు వస్తువులను ఉత్పత్తి చేస్తారు, ద్వితీయ రంగంలో పనిచేసిన వారు వస్తువులను ఉత్పత్తి చేస్తారు, తృతీయ రంగంలో పనిచేసిన వారు సేవలను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇక్కడ మనకి ఏం మాట్లాడుకోవాలి అంటే ఈ 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో తెలంగాణ యొక్క భౌగోళిక ప్రాంత పరిధిలో తెలంగాణలోని ప్రజలు ఈ ఆర్థిక సంవత్సర కాలంలో ప్రాథమిక రంగంలో మనకి ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేశారు, వాటి యొక్క మార్కెట్ ధర చేస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా
2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ద్వితీయ రంగంలో మనకి ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేశారు ఈ ఆర్థిక సంవత్సర కాలంలో, ఆ వస్తువులు ఇంటూ మార్కెట్ ధర, నీకు ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. అదేవిధంగా తృతీయ రంగంలో సేవా రంగం అని కూడా పిలవచ్చు దీన్ని. ఈ టెరిషియరీ సెక్టార్లో ఈ 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో తెలంగాణలోని ప్రజలు ఉత్పత్తి కారకాలుగా సర్వీస్ని ప్రొడ్యూస్ చేస్తారు, సేవలను ఉత్పత్తి చేస్తారు. ఎన్ని సేవలు ఉన్నాయో దాని యొక్క మార్కెట్ ధర ఎంత వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. నీ ప్రైమరీ సెక్టార్లో వచ్చిన ఈ విలువ, ద్వితీయ రంగంలో వచ్చిన విలువ, తృతీయ రంగంలో వచ్చిన విలువ మొత్తం చేస్తే ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి అవుతుంది. ఓకేనా, రైట్. నేను మళ్ళీ చెప్తున్నా డెఫినేషను. 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల తెలంగాణలోని ప్రజలు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ఉత్పత్తి కారకాలుగా భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపనం అనే ఉత్పత్తి కారకాలుగా వాళ్ళు వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తారు. ఆ ప్రజలు ఉత్పత్తి కారకాలుగా వస్తువులు సేవలు ఎక్కడ ఉత్పత్తి చేస్తారు అంటే ప్రైమరీ సెక్టార్ ప్రాథమిక రంగంలో, సెకండరీ సెక్టార్ ద్వితీయ రంగంలో, టెర్షియరీ సెక్టార్ తృతీయ రంగంలో వాళ్ళు పనిచేసి వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తే ఈ ఆర్థిక సంవత్సర కాలంలో జరిగిన మొత్తం అంతిమ వస్తువులు మరియు సేవల యొక్క మార్కెట్ ధర ఒక విలువ వస్తుందండి. మార్కెట్ ధర చేత గుణిస్తే ఆ విలువనే తెలంగాణ జిఎస్డిపి అంటున్నాము. ఓకేనా, రైట్. ఈ తెలంగాణ జిఎస్డిపిలో ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా ఉంటుంది, సెకండరీ సెక్టార్ యొక్క వాటా ఉంటుంది, టెరిషియరీ సెక్టార్ యొక్క వాటా ఉంటుంది. ఇప్పుడు మనము సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం జిఎస్డిపిలో ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా, సెకండరీ సెక్టార్ యొక్క వాటా, టెరిషియరీ సెక్టార్ యొక్క వాటా మనము ఇక్కడ చూడాలి. కానీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఏంటిది అని అంటే నీకు ఇక్కడ జిఎస్విఏ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకి ఏమని ఇచ్చాడు అంటే నీకు తెలంగాణ స్టేట్ జిఎస్విఏలో రంగాల వారీగా ఏంటిది, రంగాల వారీగా వాటాలు ఏ ఇయర్కి ఇచ్చినాడు, ఇక్కడ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇలా ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. ఇక్కడనేమో మనం జిఎస్డిపి అన్నాము, అవుట్లుక్లో నీకు జిఎస్విఏ ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు చెప్తున్నా వినండి, మళ్ళీ డెఫినేషన్ వినాలి. 2025-26 ఆర్థిక సంవత్సరము తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల తెలంగాణలోని ప్రజలు ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్గా ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ సెక్టార్లలో వర్క్ చేసి వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేశారు. ఓకేనా, రైట్. ఇక్కడ ప్రాథమిక రంగంలో ప్రజలు వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు ఆ వస్తువులను ఉత్పత్తి చేసేటప్పుడు వాళ్ళు రా మెటీరియల్గా ఉపయోగిస్తారు కదా. ఏంటిది, ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ వస్తువులు అంటున్నాం కదా, ఆ వస్తువులు ఏంటిదండి, ఫైనల్ గూడ్స్ అండి, అంతిమ వస్తువులు. ఓకేనా, రైట్. అంతిమ వస్తువుగా ఇప్పుడు ఇది ఉంది, ఇదేంటిదండి, అంతిమ వస్తువు. ఈ అంతిమ వస్తువుగా ఈ పెన్ రెడీ కావాలి అంటే రా మెటీరియల్గా మనం ఏం తీసుకున్నామండి, ప్లాస్టిక్ తీసుకున్నాము. ఏంటిది, ప్లాస్టిక్ తీసుకున్నాము. ఓకేనా, రైట్. ఈ ప్లాస్టిక్ రా మెటీరియల్ ఏమని పిలవాలి అంటే ఉత్పాదక వస్తువు. ఏమనాలి, ఉత్పాదక వస్తువు. ఈ ప్లాస్టిక్ని మనము ఫైనల్ గూడ్గా ఈ పెన్నుగా తయారు చేశాము. ఈ పెన్ను ఫైనల్ గూడ్ ఎప్పుడవుతుంది అంటే మానవుని యొక్క కోరికను సంతృప్తి పరచగలిగిన వస్తువు ఏ వస్తువు అయినా అది అంతిమ వస్తువు అవుతుంది. మానవునికి ఉపయోగంలో ఉండే వస్తువు అది అంతిమ వస్తువు అవుతుంది. ప్లాస్టిక్ తోటి మనం ఇక్కడ రాయడానికి వీలుండదు, పెన్నుతోటి మనకి రాయడానికి వీలుంటుంది. ఇది నా యొక్క కోరికను తీర్చగలుగుతుంది, ఇది అంతిమ వస్తువు. మరి ఈ యొక్క పెన్ను ఫైనల్ గూడు అనేది ప్లాస్టిక్ యొక్క రా మెటీరియల్ని ఉపయోగించి తయారు చేశాము. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ గూడ్ ఏంటిదండి, మన యొక్క పెన్ను యొక్క ధర 10 రూపీస్. ఈ పెన్ను తయారు చేయడానికి ఉపయోగించిన ప్లాస్టిక్ యొక్క కాస్ట్ 3 రూపీస్. ఏంటిది, ప్లాస్టిక్ యొక్క కాస్ట్ ఎంత, 3 రూపీస్. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఏంటిదంటే జిఎస్డిపి వాల్యూ. ఏంటిది, ఇది జిఎస్డిపి వాల్యూ. మనం ఇప్పుడు ఏమనుకుందాము అంటే 2025-26 ఆర్థిక సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రం యొక్క భౌగోళిక సరిహద్దు లోపల తెలంగాణలోని ప్రజలు ఓన్లీ ఒక వస్తువు, ఒక మార్కర్ని మాత్రమే ఉత్పత్తి చేశారు. టోటల్ ప్రొడక్షన్ మొత్తం వస్తువుల విలువ ఒకటే. దీన్ని ఏం చేస్తాం, మార్కెట్ ధర చేత చేస్తాం. మార్కెట్ ధర ఎంత ఉంది, 10 రూపాయలు ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఏమని పిలవాలి, జిఎస్డిపి అని చెప్పి పిలవాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు ఈ 10 రూపాయల నుంచి ఏం చేయాలి అంటున్నాడు అంటే ఈ జిఎస్డిపి నుంచి ఈ పెన్నుకు ఉపయోగించిన ఉత్పాదకాల విలువ, కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ ఎంత అండి,
రూపీస్ ఎంతైతే ఉత్పాదకాల విలువ ఉందో దాన్ని తీసివేయాలి అంటున్నాడు. తీసివేస్తే వచ్చిన ఈ 7 రూపీస్ని ఏమంటాడంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాడు. ఏంటిది? గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటాడు. స్థూల రాష్ట్ర కలుపబడిన విలువ అంటారు. కలుపబడిన విలువ అనే పదం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనము రా మెటీరియల్ ప్లాస్టిక్ 3 రూపాయలు ఖర్చు పెట్టాము, ఇన్వెస్ట్మెంట్ ఎంత ఖర్చు పెట్టాము, ఫైనల్గా వచ్చిన అంతిమ వస్తువు యొక్క ప్రైస్ ఎంత? 10 రూపీస్. ఇక్కడ ఉత్పాదకాల విలువ ప్లాస్టిక్కి ఎంత రూపాయలు కలపబడ్డదండి? 7 రూపాయలు కలపబడ్డది. ఇది మనకి కావాల్సింది ఇది. దీన్నే గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇలా ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఈ 10 రూపీస్ ఏంటిది? ఇక్కడ నీకు జిఎస్డిపి. ఏంటిది? జిఎస్డిపి. ఈ జిఎస్డిపి నుంచి ఏం చేసినావు? ఇక్కడ ఉత్పాదకాల విలువను తీసేసినావు. దాన్నే కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ అంటారు. ఇదేంటిది మరి? గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అంటారు. ఇప్పుడు నేను ఫార్ములా రాస్తాను మీకు క్లియర్గా. జిఎస్విఏ తెలియాలి అంటే ఏం చేయాలి అంటే ఫైనల్గా వచ్చిన అవుట్పుట్, మొత్తంగా వచ్చిన అవుట్పుట్ ఎంత? 10 రూపాయలు. ఏంటిది? 10 రూపాయలు. దీనికి ఏం చేసినావు? ఈ పెన్ను ఎంత? ఈ 10 రూపాయల ఈ మార్కర్ తయారీకి ఉపయోగించిన ఉత్పాదకాల విలువ ఏంది? కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్. కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్. ఓకేనా? రైట్. ఇక్కడ 10 రూపాయలు మైనస్ 3 రూపీస్ చేస్తే ఎంత వచ్చింది? 7 రూపీస్. ఇదేమంటున్నాము? కలుపబడిన స్థూల రాష్ట్ర. దీని ఏమంటున్నాం ఇక్కడ? స్థూల రాష్ట్ర కలుపబడిన విలువ. కలుపబడిన విలువ ఉత్పాదకాల విలువకు ఎంత కలుపబడింది? అవుట్పుట్ 7 రూపాయలు. అది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ జిఎస్వి అమౌంట్ ఎంతైతే ఉంటుందో దానిలో ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా, సెకండరీ సెక్టార్ యొక్క వాటా, టెరిషియరీ సెక్టార్ యొక్క వాటాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? వాటికి సంబంధించి ఇక్కడ మనం క్లియర్గా చూద్దాము. ఇక్కడ చూడండి, బ్రాడ్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ పర్సంటేజ్ టు ద జీవీఏ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ ద ఇయర్ 2025-26 తెలంగాణ వర్సెస్ ఇండియా. నేను మళ్ళీ చెప్తున్నానండి, మనం చదివే ప్రతి అంశం ఒక క్వశ్చన్ రూపంలో మనకి వచ్చేలాగా అర్థమయ్యేలాగానే నేర్చుకోవాలి. కాబట్టి ప్రతిరోజు ఒక టాపిక్ని మనం తీసుకొని ఆ టాపిక్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ డేటాకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఉంటుంది. మీరు ఓపికతోటి నిమ్మలంగా వీడియో వినండి. ఓకేనా? రైట్. ఇక్కడ చూద్దాము. ఈ ఏరియా మొత్తం కూడా తెలంగాణది ఇచ్చినాడు. ఏంటిది? ఇదంతా కూడా తెలంగాణ మ్యాప్. ఇదంతా కూడా ఇండియాకి సంబంధించి. ఓకేనా? రైట్. తెలంగాణకైతే ఏమని రావాలి? ఇక్కడ జిఎస్విఏ వస్తుంది. ఓకేనా? రైట్. జిఎస్డిపి నుంచి కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్ని తీసేస్తే మనకి జిఎస్విఏ వస్తుందన్నాం. సేమ్ అదే విధంగా ఇండియా జీడిపి ఉంటుంది కదా, ఆ జీడిపిని మనం ఇక్కడ ఏమని రాసుకుంటామంటే జీవీఏగా. ఎందుకు? ఇండియా యొక్క జీడిపి మనకి గ్రాస్ వాల్యూ అవుట్పుట్ అవుతుంది, మొత్తం ఉత్పత్తి అవుతుంది. దాని నుంచి ఏం చేస్తున్నాం? ఆ ఉత్పత్తి కోసం ఉపయోగించిన రా మెటీరియల్ ఉత్పాదకాల విలువను తీసేస్తే మనకి ఇక్కడ జీవీఏ వస్తుంది. రాష్ట్రానికైతే జిఎస్విఏ, ఇండియాకైతే జీవీఏ ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూద్దాం మరి తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏ ఏముంటుంది? ఇక్కడ జిఎస్విఏ ఎంత ఉంది? ఇక్కడ 100% ఉందండి తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్వి. ఓకే. ఇక్కడ క్లియర్గా ఏమని మెన్షన్ చేశాడు అంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరలో ఇచ్చినాడండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడండి? ప్రస్తుత ధరలో ఇచ్చినాడు. 2025-26 ఆర్థిక సంవత్సరము ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏకి సంబంధించిన రంగాల వారీగా వాటాలు, అదేవిధంగా 2025-26 ఆర్థిక సంవత్సరము ఇండియాకి సంబంధించిన జీవీఏ రంగాల వారీగా వాటాలు అనేది ప్రస్తుత ధరలో ఇచ్చినాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక్కడ చూస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్విఏ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక 100% అనేది ఇక్కడ క్లియర్గా తీసుకుంటే ఈ 100%లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రైమరీ సెక్టార్ నుంచి ఎంత శాతం వాటా సమకూరింది అంటే నీకు 15.1% ఏంది? ఎంత? 15.1% ఆదాయము సమకూరింది తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి. మళ్ళీ చెప్తున్నా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి ప్రాథమిక రంగం నుంచి ఎంత శాతం ఆదాయం సమకూరుతుంది అంటే 15.1% ఆదాయము సమకూరుతుంది. ఆ 15.1% ఆదాయం ఎంత అంటే ఇక్కడ 2,49,691 కోట్ల రూపాయలు. ఏంటిదండి? 2,49,691 కోట్ల రూపాయలు. ఇది మనకి ప్రాథమిక రంగం నుంచి తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి సమకూరే ఆదాయము. అదేవిధంగా మనకి
సెకండరీ సెక్టారు ద్వితీయ రంగం నుంచి చూద్దాము. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర GSVAకి ద్వితీయ రంగం నుంచి ఎంత శాతం ఆదాయం సమకూరుతుంది అంటే 16.3% ఆదాయం సమకూరుతుంది. ఎంత అండి? 16.3% ఆదాయం సమకూరుతుంది. మరి ఆ 16.3% ఆదాయం ఎంత ఇక్కడ అంటే 2,68,325 కోట్ల రూపాయలు. ఏంటిది? 2,68,325 కోట్ల రూపాయలు. శాతం పరంగా అడిగితే 16.3% శాతం పరంగా. అదేవిధంగా 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర GSVAకి తృతీయ రంగం నుంచి సమకూరే ఆదాయము ఎంత అంటే 68.6% అండి. ఎంత? 68.6%. ఇక్కడ మరి 68.6% యొక్క అమౌంట్ ఎంత అంటే నీకు ఇక్కడ 68.6% యొక్క అమౌంట్ 11,30,596 కోట్ల రూపాయలు. ఏంటిది? 11,30,596 కోట్ల రూపాయలు. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి తెలంగాణ రాష్ట్ర GSVAలో ప్రాథమిక రంగము, ద్వితీయ రంగం, తృతీయ రంగం 3 రంగాలు ఉంటాయి. ఈ 3 రంగాలలో ప్రజలు ఉత్పత్తి కారకాలుగా వస్తువులు సేవలు ఉత్పత్తి చేస్తారు. ఆ వస్తువులు సేవల యొక్క మార్కెట్ ధరలే మనం ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాం? GSDP అంటున్నాము. ఓకేనా? ఆ GSDPలో ఏం చేసినాం మనము? ఈ వస్తువులు సేవల కోసం ఉపయోగించిన రా మెటీరియల్ కాస్ట్ తీసేస్తే GSVA వచ్చిందన్నాం కదా. రైట్. ఇక్కడ చూసుకుంటే ఈ 3 రంగాల విలువలు ఇక్కడ ఉన్నాయి. 3 రంగాల ద్వారా వచ్చే శాతం రూపంలో ఇక్కడ ఉంది. ప్రాథమిక రంగం యొక్క వాటా శాత రూపంలో ఎంత? 15.1%. క్వశ్చన్ ఎలా అడుగుతాడు అని అంటే 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ప్రస్తుత ధరలు గుర్తుపెట్టుకో. ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్ర GSVAకి ప్రాథమిక రంగం నుండి సమకూరే ఆదాయం యొక్క శాతము ఎంత? 15.1%. రెండో క్వశ్చన్ చెప్తున్నా. 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్ర GSVAకి ప్రాథమిక రంగం నుండి సమకూరే ఆదాయము ఎంత కోట్లలో అని మెన్షన్ చేస్తే అప్పుడు 2,49,691 కోట్ల రూపాయలు. ఓకేనా? రైట్. 2 క్వశ్చన్లు అయినాయి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చెప్తున్నా. 2025-26 ఆర్థిక సంవత్సరము అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క GSVAకి ద్వితీయ రంగం నుండి సమకూరే ఆదాయం ఎంత? ఏ ధరలండి? ప్రస్తుత ధరల ప్రకారం ఎంత ఆదాయం సమకూరుతుంది? శాత రూపంలో అడిగితే 16.3%. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అడుగుతున్నా. 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్ర GSVAకి ద్వితీయ రంగం నుండి సమకూరే ఆదాయము రూపాయలు అనగా కోట్ల రూపాయలలో అని అడిగితే అప్పుడు 2,68,325 కోట్ల రూపాయలు మనం క్లారిటీగా చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అడుగుతున్నా. 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క GSVAకి తృతీయ రంగం నుంచి ఎంత వాటా సమకూరుతుంది శాత రూపంలో అంటే 68.6%. అదేవిధంగా సిక్స్త్ క్వశ్చన్ చూద్దాము. 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క GSVAకి తృతీయ రంగం నుంచి టెరిషియరీ సెక్టార్ నుంచి సమకూరే ఆదాయము కోట్లలో ఎంత అని మెన్షన్ చేస్తే 11,30,596 కోట్ల రూపాయలు. ఇన్ని 6 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అయినాయి. సేమ్ యాజ్ టీజ్గా ఇవే క్వశ్చన్స్ని నువ్వు ఇండియాకి కూడా వర్తింపజేయి. ఏంటిది? ఇండియాకి కూడా వర్తింపజేస్తే ఇండియా యొక్క GVAలో ప్రాథమిక రంగం యొక్క వాటా, ద్వితీయ రంగం యొక్క వాటా, తృతీయ రంగం యొక్క వాటాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరలు అంటున్న క్వశ్చన్ గుర్తుపెట్టుకో. ప్రస్తుత ధరల్లో ఇండియా యొక్క GVAలో ప్రాథమిక రంగం యొక్క వాటా అనేది శాత రూపంలో అడిగినప్పుడు 18.4% శాత రూపంలో వస్తుంది. ఓకేనా? రైట్. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూస్తే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో భారతదేశం యొక్క GVAలో ప్రాథమిక రంగం యొక్క వాటా కోట్లలో అని మెన్షన్ చేస్తే 59,36,462 కోట్ల రూపాయలు. ఏంటిది? 59,36,462 కోట్ల రూపాయలు. క్వశ్చన్లో ప్రస్తుత ధరలు ఉంటుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ద్వితీయ రంగాన్ని చూస్తే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశం యొక్క GVAలో ప్రస్తుత ధరల ప్రకారము ద్వితీయ రంగం యొక్క వాటా శాత రూపంలో ఎంత అని మెన్షన్ చేస్తే 25.2% అండి. ఏంటిది? 25.2%. ఓకేనా?
రైట్. ఇప్పుడు 4th క్వశ్చన్ చూద్దాము. 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో భారతదేశం యొక్క జీవీఏలో ఏమంటున్నా, భారతదేశం యొక్క జీవీఏలో ద్వితీయ రంగం యొక్క వాటా ప్రస్తుత ధరల ప్రకారం, గుర్తుపెట్టుకో, ధరలు పదే పదే చెప్తున్నా, ధరల ప్రకారం ఎంత ఇక్కడ విలువ 81,71,692 కోట్ల రూపాయలు. ఏమంటున్నా, 81,71,692 కోట్ల రూపాయలు. 4 క్వశ్చన్లు అయిపోయినాయా? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాము. 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో భారతదేశం యొక్క జీవీఏలో తృతీయ రంగం యొక్క వాటా ఎంత కలదు? ఎంత కలదండి? 56.4% కలదు. ఎంత? 56.4% కలదు. ఏ ధరల ప్రకారం అండి? ఇదంతా కూడా ప్రస్తుత ధరల ప్రకారం. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాము. 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశం యొక్క జీవీఏలో ప్రస్తుత ధరల ప్రకారము తృతీయ రంగం యొక్క వాటా కోట్లలో ఎంత అంటే 1,82,39,719 కోట్ల రూపాయలు. 1,82,39,719 కోట్ల రూపాయలు. ఓకేనా? రైట్. మొత్తంగా ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయండి? ఇక్కడ 6 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి, ఇక్కడ కూడా 6 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఓకేనా? రైట్. మనం ఇంకొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందామండి. ఇక్కడ మనం ఏం చదివినా అల్టిమేట్గా మనకు కావాల్సింది క్వశ్చన్కి ఆన్సర్ కాబట్టి ఆ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేర్చుకుంటాం ఇక్కడ. ఓకేనా? రైట్. నేను ఇప్పుడు 13th క్వశ్చన్ రాస్తున్నా. ఏంటిది అంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి రంగాల వారీగా సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. మళ్ళీ చెప్తున్నా, 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి రంగాల వారీగా సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమం అడిగినాడనుకో, ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలండి? ఫస్ట్ మనకి ఏ సెక్టార్ నుంచి అత్యధిక ఆదాయం వస్తుందండి? సర్వీస్ సెక్టార్ నుంచి, అనగా టెరిషియరీ సెక్టార్ నుంచి. దీన్నే తృతీయ రంగం అంటున్నాము. తృతీయ రంగం నుంచి అత్యధిక ఆదాయం సమకూరుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి సెకండరీ సెక్టారు ద్వితీయ రంగం నుంచి అత్యధిక ఆదాయం సమకూరుతుంది. ఓకేనా? నెక్స్ట్ సి ఏంటిది? ప్రాథమిక రంగము ప్రైమరీ సెక్టార్ నుంచి అత్యధిక ఆదాయము సమకూరడం జరుగుతుంది. ఇది మనకి ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ ఏంటిది అంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఏమంటున్నా, 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇయర్ కంపల్సరీ, ప్రస్తుత ధరలు కంపల్సరీ. తెలంగాణ రాష్ట్ర జిఎస్పిఏలో రంగాల వారీగా సమకూరే ఆదాయ మార్గాల యొక్క వాటాల వరుస క్రమాన్ని గుర్తించండి. ఫస్ట్ తృతీయ రంగము 68.6%, నెక్స్ట్ ద్వితీయ రంగము 16.3%, ఆ తర్వాత ప్రైమరీ సెక్టార్ 15.1%. ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఏంటిది? 14th క్వశ్చన్ ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకుంటే 14th క్వశ్చన్ ఏంటిది అంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా జీవీఏకి సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి ప్రస్తుత ధరల ప్రకారము. 2025-26 ఇక్కడ ఇచ్చినాడు. ఓకేనా? ప్రస్తుత ధరల ప్రకారము ఇండియా యొక్క జీవీఏకి సమకూరే ఆదాయ మార్గాల యొక్క వాటాల వరుస క్రమాన్ని గుర్తించండి అంటే ఏ సెక్టార్ నుంచి అత్యధిక ఆదాయం వస్తుందో అది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ కూడా ఏంటిదండి? టెరిషియరీ సెక్టారు ఇండియాకి సంబంధించిన జీవీఏలో కూడా తృతీయ రంగం నుంచి అత్యధిక ఆదాయం సమకూరుతుంది. ఆ తర్వాత ద్వితీయ రంగం నుంచి ఏంటిదండి? ఆ తర్వాత ద్వితీయ రంగం నుంచి అత్యధిక ఆదాయం సమకూరుతుంది. ఆ తర్వాత ప్రాథమిక రంగం నుంచి అత్యధిక ఆదాయం సమకూరుతుంది. ఓకేనా? ఆ తర్వాత ప్రాథమిక రంగం నుంచి అత్యధిక ఆదాయం సమకూరుతుంది. మొత్తం 14 క్వశ్చన్స్ వచ్చినాయండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. ఇక్కడ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి సేవారంగం నుంచి వచ్చే వాటా ఎంత? 68.6% అయితే భారతదేశం యొక్క జీవీఏకి సేవారంగం యొక్క వాటా 56.4%గా నమోదైంది. అంటే ఇక్కడ 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారము తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏలో సేవారంగం యొక్క వాటా అనేది ఇండియా జీవీఏలోని సేవారంగం యొక్క వాటా కంటే అత్యధికంగా ఉంది. ఇది 15th క్వశ్చన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఎలా అడగొచ్చు అని అంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి ద్వితీయ రంగం నుంచి సమకూరే వాటా కంటే ఇండియా జీవీఏకి ద్వితీయ రంగం నుంచి సమకూరే వాటానే ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? ఎక్కువగా ఉంది. 16th క్వశ్చన్.
నెక్స్ట్ 17th క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే 2025-26 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్ర జిఎస్విఏకి ప్రాథమిక రంగం నుంచి సమకూరే ఆదాయము కంటే ఇండియా జీవీఏలో ప్రాథమిక రంగం నుంచి సమకూరే ఆదాయమే ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? ఎక్కువగా ఉండడం జరిగింది. ఓకేనా? రైట్. అంటే మనకి ఇక్కడ ప్రతిదీ కూడా క్వశ్చనే అండి. చాలా అనలిటికల్గా ఆలోచించాలి. ఒక టేబుల్ ఇచ్చినాడు కదా అని చెప్పి 4 అంశాలు రాసుకొని పోతే సరిపోదు. దాదాపుగా 10 నుంచి 20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు అనే అనలిటికల్గా ప్రజెంట్ పేపర్ ప్యాటర్న్ ప్రకారం ఆలోచన చేయాలి. ఒకసారి చదవాలి, ప్యాటర్న్ మొత్తం నేర్చుకోవాలి. మొత్తం తర్వాత వాల్యూస్ ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు మనం రాస్తే గుర్తుపట్టగలుగుతాం. క్లోజ్. ఎగ్జామ్లో పర్ఫెక్ట్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం ఆన్సర్స్ అనేది టిక్ చేయడానికి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రోత్ రేట్లు కూడా ఇవ్వడం జరిగిందండి. ఏంటిది? గ్రోత్ రేట్లు కూడా ఇవ్వడం జరిగింది. మనం గ్రోత్ రేట్ల గురించి మనం తర్వాత క్లాస్లో డిస్కషన్ చేద్దాము. వీటికి సంబంధించిన అంశాల గురించే. వాటిలో కూడా మనం దాదాపుగా 10 నుంచి 15 ప్రశ్నల రూపంలో మాట్లాడుకుంటాం. ఏదైనా క్లారిటీగా నేర్చుకోవాలి. వృద్ధి రేటు ప్రస్తుత ధరల ప్రకారం ఇచ్చినాడా, స్థిర ధరల ప్రకారం ఇచ్చినాడా? ఓకేనా? రైట్. నేను ఇంతసేపు మీకు చెప్పినవన్నీ కూడా ప్రస్తుత ధరల గురించే చెప్పినాను. ఎందుకు ప్రస్తుత ధరలు అన్నాను అంటే మనకి ప్రస్తుత ధరలు ఉంటుంది, స్థిర ధరలు కూడా ఉంటుంది. కానీ స్థిర ధరల గురించి మనకి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో స్థిర ధరలు ఇవ్వలేదు. మరి స్థిర ధరలు మనకి ఎక్కడ ఉంటుంది డేటా అంటే తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఉంటుంది. నేను అవుట్లుక్ మొత్తం చెప్పిన తర్వాత అబ్స్ట్రాక్ట్ చెప్పేటప్పుడు మీకు అక్కడ స్థిర ధరల విలువలన్నీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కొత్తగా సుకేష్ ఎకానమిక్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసే ప్రతి వీడియో నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో. తప్పకుండా మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు విలువైన సమాచారాన్ని నేను అందిస్తాను. థ్యాంక్ యూ.